మనం ఈ మధ్య కాలంలో చాలా చోట్ల ఎప్స్టీన్ ఫైల్స్ అని వింటున్నాం. జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్. ఎప్స్టీన్ సెక్స్ రాకెట్ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఎప్స్టీన్ ఫైల్స్ అనే గలీజ్ ఎపిసోడ్. జెఫ్రీ ఎప్స్టీన్ రీల్స్, షార్ట్స్, డిబేట్స్ అన్ని అదే టాపిక్ మీద నడుస్తున్నాయి. కానీ చాలా మందికి అసలు డౌట్ ఏంటంటే అసలు ఎవరి ఎప్స్టీన్, ఈ ఫైల్స్ లో ఏముంది, ఎందుకు అందులో ఉన్న నేమ్స్ గురించి ఇంత డిస్కషన్ అవుతుంది అని. సింపుల్ గా చెప్పాలంటే జెఫ్రీ ఎప్స్టీన్ ఒక ఎక్స్ట్రీమ్లీ వెల్దీ ఫినాన్షియల్ అడ్వైజర్. డబ్బులు మరియు గ్లోబల్ కనెక్షన్స్ వల్ల పొలిటికల్ లీడర్స్, సైంటిస్ట్, సెలబ్రిటీస్ తో ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేసే ఒక వ్యక్తి. కానీ అదే సమయంలో మైనర్ గర్ల్స్ ని సెక్షువల్లీ అబ్యూస్ చేశాడని ప్రూవ్ అయ్యి కన్విక్ట్ అయిన ఒక క్రిమినల్. ఎప్స్టీన్ చాలా ఇయర్స్ వరకు యంగ్ గర్ల్స్ ని మ్యానిపులేట్ చేసి ఎక్స్ప్లాయిట్ చేశాడని విక్టిమ్స్ చెప్పారు. అండ్ ఆ విక్టిమ్స్ యొక్క స్టేట్మెంట్స్, కోర్టు డెపోజిషన్స్, ఈమెయిల్స్, ఫ్లైట్ లాగ్స్ లాంటి అఫీషియల్ డాక్యుమెంట్స్ అన్నీ కలిపి ఇప్పుడు ఎప్స్టీన్ ఫైల్స్ అని పిలుస్తున్నారు. అయితే ఈ జెఫ్రీ ఎప్స్టీన్ అనే వ్యక్తి ఈ యాక్టివిటీస్ అన్ని ఒక 75 acres ఆఫ్ ప్రైవేట్ ఐలాండ్ లో చేసేవాడు. ఆ ఐలాండ్ ఒరిజినల్ నేమ్ ఈస్ లిటిల్ సెయింట్ జేమ్స్, బట్ లోకల్స్ కాల్డ్ ఇట్ పీడోఫైల్ ఐలాండ్. ఈ 12 to 17 years యంగ్ గర్ల్స్ ని పిరమిడ్ స్కీమ్ లో ట్రాప్ చేసి వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసేవాళ్ళు. అంటే ఒక అమ్మాయికి మీ ఫ్రెండ్ ని ఇక్కడికి తీసుకొని వస్తే నీకు ఎక్కువ కమిషన్ వస్తుంది అని లూర్ చేసి వచ్చిన అమ్మాయిలని ఎక్స్ప్లాయిట్ చేసేవారు. దీని గురించి మనకు ఫస్ట్ టైం 2005 లో ఒక మిస్సింగ్ కంప్లైంట్ తో రిపోర్ట్ అయింది. బట్ 2009 లో 10 months ఆఫ్ జైల్ పనిష్మెంట్ తర్వాత ఎప్స్టీన్ ని వదిలేశారు. బట్ ఈ యాక్టివిటీస్ మీద డీటెయిల్డ్ గా జూలీ కే బ్రౌన్ అనే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఒక బుక్ రాసింది. అదే పర్వర్షన్ ఆఫ్ జస్టిస్. 2018 లో మళ్ళీ ఎప్స్టీన్ ని అరెస్ట్ చేశారు. బట్ ఈసారి ఎప్స్టీన్ జైల్లో మిస్టీరియస్ సర్కమ్స్టాన్సెస్ లో చనిపోయారు. బట్ ఆ రోజు ఆ జైల్ కెమెరాస్ కూడా టెక్నికల్ ఇష్యూస్ వల్ల పనిచేయలేదు. అది సూసైడా లేదా మర్డరా అని ఇప్పటికీ కన్ఫర్మేషన్ లేదు. కన్విక్ట్ చనిపోయాక ఇంకా కేసు ఉండదు కదా, మరి ఆ విక్టిమ్స్ కి జస్టిస్ ఎట్లా జరుగుతుంది? సో ఈ కేసు ట్రాన్స్పరెంట్ గా ప్రాసెస్ చేశారని తెలియడానికి, ఆ విక్టిమ్స్ కి జస్టిస్ జరగాలని అందులో ప్రూఫ్స్, వీడియోస్, మెయిల్స్, ఫ్లైట్ టికెట్స్, కాన్వర్సేషన్స్ అన్ని పబ్లిక్ కి రిలీజ్ చేయాలని యుఎస్ సిటిజన్స్ స్ట్రాంగ్ గా డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు. ఫైనల్ గా November 2025 లో యుఎస్ కాంగ్రెస్ ఆ బిల్ ని పాస్ చేసింది టు రిలీజ్ దీస్ ఎప్స్టీన్ ఫైల్స్. ఇప్పుడు విక్టిమ్స్ ఏం చెప్పారంటే ఎప్స్టీన్ ఒక్కడే కాదు, ఆయన సర్కిల్లో చాలా పవర్ఫుల్ పీపుల్ ఉన్నారు. ఆయన ఇంట్లో మీటింగ్స్, డిన్నర్ పార్టీస్ జరిగాయని, కొన్నిసార్లు ప్రైవేట్ ఫ్లైట్స్ లో ట్రావెల్ జరిగిందని. కానీ ఇక్కడ క్లియర్ గా అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే కోర్ట్ డాక్యుమెంట్స్ లో నేమ్ మెన్షన్ అయి ఉంది అని అంటే క్రైమ్ ప్రూవ్ అయిందని కాదు. అది జస్ట్ విట్నెస్ చెప్పిన కాంటెక్స్ట్ లో వచ్చిన రెఫరెన్స్ మాత్రమే. ఈ ఫైల్స్ బయటికి రావడం లీక్ వల్ల ఆర్ కాన్స్పిరెన్సీ వల్లనో కాదు. కోర్ట్స్ లీగల్ గా ట్రాన్స్పరెన్సీ కోసం గ్రాడ్యువల్ గా ఈ డాక్యుమెంట్స్ ని పబ్లిక్ చేశాయి. ఎస్పెషల్లీ విక్టిమ్స్ కి జస్టిస్ ప్రాసెస్ ట్రాన్స్పరెంట్ గా ఉండాలని రిలీజ్ చేసింది. ఈ ఫైల్స్ రిలీజ్ అయిన తర్వాత కొన్ని ఫేమస్ నేమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అందులో బిల్ గేట్స్, డొనాల్డ్ ట్రంప్, స్టీఫెన్ హాకింగ్, దలై లామా, మైకల్ జాక్సన్ లాంటి గ్లోబల్ ఫిగర్స్ నేమ్స్ కూడా సర్క్యులేట్ అవుతున్నాయి. కానీ ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ క్లారిఫికేషన్ ఏంటంటే వీళ్ళ మీద ఎప్స్టీన్ క్రైమ్స్ రిలేటెడ్ గా క్రిమినల్ ఛార్జెస్ ఏమీ లేవు. వీళ్ళ నేమ్స్ మెన్షన్ అవ్వడం అంటే వాళ్ళు ఎప్స్టీన్ ని కలిశారు, ఈవెంట్స్ లో ఉండే ఛాన్స్ ఉంది, ఆర్ థర్డ్ పార్టీ రెఫరెన్సెస్ ఉన్నాయని మాత్రమే, నాట్ అలిగేషన్స్ ఆర్ కన్విక్షన్స్. అదే విధంగా కొన్ని సోషల్ మీడియా పోస్ట్ లో ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ నేమ్ కూడా సర్క్యులేట్ అయింది. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే అఫీషియల్ డాక్యుమెంట్స్ లో ఆయన నేమ్ ఒక లిమిటెడ్ ఈమెయిల్ కాంటెక్స్ట్ లో మెన్షన్ అయి ఉంది. అది కూడా అఫీషియల్ ఇండియా ఇజ్రాయెల్ విజిట్ గురించి ఎప్స్టీన్ రాసిన కమెంటరీ మాత్రమే. దానికి క్రైమ్, అలిగేషన్ ఆర్ ఇన్వెస్టిగేషన్ తో సంబంధం లేదు అని ఇండియన్ గవర్నమెంట్ క్లియర్ గా దీన్ని రిజెక్ట్ చేసేసింది. ఇప్పుడు బిల్ గేట్స్ గురించి మాట్లాడితే ఆయన పబ్లిక్ స్టేట్మెంట్స్ లో క్లియర్ గా చెప్పారు ఎప్స్టీన్ ని కలిసిన రీజన్ ఫిలాంథ్రఫీ మాత్రమే, గ్లోబల్ హెల్త్ ప్రాజెక్ట్స్ కి ఫండ్స్ మొబిలైజ్ చేయడం కోసం మాత్రమే అని చెప్పారు. అండ్ ఆయన ఎప్స్టీన్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ తెలిసిన తరువాత ఆ అసోసియేషన్ ని మిస్టేక్ అని కూడా యాక్సెప్ట్ చేశారు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలన్న ఇంపార్టెంట్ లైన్ ఏంటంటే నేమ్ ఫైల్లో ఉండడం వల్ల ఎవ్వరూ క్రిమినల్ అయిపోరు. కానీ అలాంటి వ్యక్తితో అసోసియేషన్ మెయింటైన్ చేయడం, నెట్వర్కింగ్ కోసమైనా సరే, ఫండ్స్ కోసమైనా సరే, మారలీ కరెక్టా అనేది క్వశ్చన్ మాత్రమే ఇక్కడ మనకు మిగులుతుంది. ఎందుకంటే ఎన్స్ ఎంత గ్రేట్ అయినా మీన్స్ కూడా అంతే ఇంపార్టెంట్.
అండ్ పవర్, మనీ, ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తులు చేసే చాయిసెస్ సొసైటీకి ఒక పెద్ద సిగ్నల్ ఇస్తాయి. కాబట్టి ఈ ఎప్స్టీన్ ఫైల్ స్టోరీ మనకు ఒక లీగల్ లెసన్ మాత్రమే కాదు, ఒక మోరల్ వార్నింగ్ కూడా. జస్టిస్ సిస్టమ్ ప్రూఫ్ మీద నడుస్తుంది, కానీ ఎథిక్స్ కాన్సైన్స్ మీద నడుస్తుంది. యూపీఎస్సీ ఎథిక్స్ పేపర్ లో ఇది మీన్స్ వర్సెస్ ఎండ్ డైలమాగా డైరెక్ట్ గా కనెక్ట్ అవుతుంది. అండ్ జనరల్ ఎస్ఏ పేపర్ లో కూడా పవర్ వితౌట్ మొరాలిటీ ఇస్ డేంజరస్ అనే థీమ్ ని ఈ కేస్ పర్ఫెక్ట్ గా ఇల్లుస్ట్రేట్ చేస్తుంది. ఇలాంటి మరిన్ని డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్స్ కోసం కీప్ వాచింగ్ అవర్ ఛానల్ ప్రేరణ ICS.